శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామాంజనేయ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. నమోస్తు రామాయ చ లక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయ. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమణుర్గణేభ్యః. శ్రీరామాయణం వింటూ ఉన్నాము. అయోధ్యకాండలో 88వ సర్గం వరకు విన్నాము. నీలుడు అనేటటువంటి వానరయోధుడు రావణాసురుని యొక్క సేనాపతి అయినటువంటి ప్రహస్తుణ్ణి చంపి జయము పొందగా ఆ శుభకార్యమునకు రామలక్ష్మణులు సంతోషిస్తూ స్తుతించగా పావన నీలుడు ఎంతో ఆనందించాడు. ఇంతవరకు 58వ సర్గము పూర్తయింది. 59వ సర్గ ప్రారంభం. వానరవీరుడు నలుడు నీలుడు యుద్ధమున ధీరతతో ప్రహస్తుని మట్టుబెట్టగా దానితో భీతి చెందిన రాక్షస సేనలు వెంటనే అక్కడి నుంచి పారిపోయినవి. రావణుని వద్దకు శీఘ్రము వెళ్ళి ప్రహస్తుడు వానరవీరుడు నీలుని చేతిలో హతుడైనాడును దుర్వార్తను చెప్పగా రావణుడు కిన్నుడై క్రుద్ధుడై కనుల నుండి నిప్పులు రాల్చెను. పిమ్మట రావణుడు ఘన సేనానాయకుడు ప్రహస్తుడు రణరంగమును చనిపోవట విని క్రోధము చెంది శోకము పొంది దేవేంద్రుడు సురనాయకులతో పలికినట్లు తన రాక్షస నాయకులతో ఇట్లు పలికెను. సురనాథుడు దేవేంద్రుని సైన్యమునే నాశనము చేసినట్టి ప్రహస్తుని చంపినట్టి వానరకోటిని ఇక ఉపేక్షించరాదు. వారికి ఏ విధముగానైనా శిక్ష వేయవలసినదే. కావున నేను ఇంకా ఏమీ ఆలోచించకుండా ఇప్పుడే పోయి యుద్ధము నా శత్రువర్గమునంతయును మట్టుపెట్టి వచ్చేదను. నేను తప్పక పూర్తిగా విజయం పొందేదను. ఈ రావణుని మాటలను ఆలకించుడు. నేను రామలక్ష్మణులను వానరసేనన్నింటినీ సర్వనాశనము చేసేదను. అగ్నిహోత్రుడు అడవులు దగ్ధము చేసినట్లు నేను వానరుల రక్తముతో భూదేవికి తృప్తి చేసేదను. దేవేంద్రుని శత్రువైన రావణుడు ఆ విధముగా పలికి అగ్నిహోత్రము వలె ప్రకాశించుచు మహావేగముగా వస్తువులు కట్టబడిన రథము రోషావేశములతో టెక్కెను. రాక్షసులు ప్రణవములు శంఖ బేరి మురోగించుచు మంగళధ్వనులు చేయుచు జబ్బులు చరుచుకొనుచు శవనాదములు చేయుచు స్తుతించుతుండగా రావణుడు యుద్ధమునకు బయలుదేరాడు. నల్లటి మేఘము వంటి భారీ దేహము కలవారు అగ్నివలే వెలుగు నేత్రములు కలవారు మాంసభక్షకులు తనతో వచ్చుచుండగా పంతికంఠ ప్రభువు భూతలముతో కూడియున్న దేవప్రభువు రుద్రుని వలె ఉన్నాడు. అంతటా రావణుడు లంకను విడిచిపెట్టి యుద్ధభూమికి చేరుకుని అక్కడ వృక్షములను పర్వతములను ఆయుధములుగా పట్టుకుని మేఘముల వలె గర్జనలు చేస్తున్న వానర సేనలను చూచెను. ఆ భయంకర రాక్షస సేనలను చూచి బలిష్టమైన బాహువులు గల శ్రీరాముడు తేజస్వి ఘన శస్త్రధారి కర్మిష్ఠుడు అయిన విభీషణుడితో ఇట్లు పలికెను. విభీషణ, ఉత్కృష్టమైన పతాకములు, ధ్వజములు, ఛత్రములతో శూలములు, ఖడ్గములు, ప్రాసలు, దివ్యాయుధములు ధరించి ఇంద్రుని ఏనుగులు సమాన సేనలు వచ్చుచున్నవి. ఇవి ఎవరో చెప్పుము అని అడిగాడు. దేవేంద్రునితో సమానమైన వీరుడు తేజోమయుడు విభీషణుడు వీరులైన రాక్షసుల శక్తిని వచ్చుతున్న సైన్యమును గుణించి రామచంద్రునకు యథార్థములు వివరించను. రఘురామ, ఏనుగుపై నెక్కి దాని శీర్షమును కదిలించుచు ఉదయించుచున్న సూర్యకాంతితో ప్రకాశించుచున్న ముఖముతో వచ్చుచున్నవాడు ముష్కరుడు వీరబాహువు అని గుర్తించుము. సింహము గుర్తులు గల ధ్వజము గల దివ్యమైన రథమెక్కి ఇంద్రధనుస్సు వంటి ధనుస్సు కదల్చుతూ అక్రముగానున్న కోరల గల ఏనుగు వలె ఒప్పువాడు యువరాజు ఇంద్రజిత్తు. ఆ మహాకాయుడు
ఈ మహాకాయుడు అస్త్రాదితోనూ వింధ్య మహేంద్ర పర్వతములతోనూ సమానుడు. అస్త్రాద్రితోనూ వింధ్య మహేంద్ర పర్వతములతోనూ సమానుడు. గొప్ప ధనువును చేపట్టినవాడు, రథములో కూర్చున్న అతిరథుడు, ధనువిద్యా ప్రవీణుడు, అతికాయుడను రాక్షసుడు. ఉదయించుచున్న ఎర్రని సూర్యుని వంటి నేత్రములు కలవాడు, గంటల శబ్దము చేయుచు ఏనుగును ఎక్కి కర్కశముగా గర్జనలు చేయుచు విరాజిల్లుచున్న మహాత్ముడు, వీర రాక్షసుడు, మహోదరుడు. చిత్ర విచిత్రముగా బంగారు అలంకరణలో కలిగిన అశ్వమునెక్కి ప్రాసను ఆయుధముగా ధరించి సంధ్యాసమయ పర్వతము వలె విరాజిల్లుచున్నవాడు, పిడుగుతో సమానుడైన పిశాచుడు అను రాక్షసుడు. మెరుపు వంటి కాంతిమంతుడు, వజ్ర సమాన శూలమును ధరించినవాడు, చంద్రకాంతితో సమానమై వెలుగొందుచు ఉన్న వృషభమును ఎక్కి వచ్చుచున్నవాడు, క్రూరుడు, త్రిశూరుడు. మేఘము వంటి రూపము గలవాడు, విశాలమైన వక్షస్థలము కలవాడు, యుద్ధమునందు బహు నేర్పరి, కేతువుపై నాగరాజు చిహ్నములు కలవాడు, ధనుసు చేపట్టి కదల్చుచు వచ్చుచున్నవాడు, కుంభుడు. బంగారుతోనూ వజ్రములతోనూ చేయబడుటచే పొగలు వచ్చుచున్నట్లున్న పరిఘను ఆయుధముగా కలవాడు, యుద్ధభూములో అద్భుత వీర కృత్యములు చేయు ధీరుడు, నికుంభుడు. ధనుస్సును, ఖడ్గమును, బాణములను పట్టుకుని పతాకములతో అగ్నివలే ప్రకాశించుచున్న ఘనమైన రథమునెక్కి వచ్చుచున్నవారు, నరాంతకుడు. వీడు పర్వత శిఖరములతో యుద్ధము చేయను. పులులు, మృగములు, ఒంటెలు, సర్పములు ముఖములతో వికృతాకారములతోనున్న రాక్షస సేనలతో భయంకరమైన కనుచూపులతో సర్వదేవతామూర్తుల అహంకారము అణిచివేసిన రావణ సామ్రాట్టు. చంద్రకాంతితో ప్రకాశించుతున్న ఛత్రముతో అలంకరించబడిన రథముపై సర్వదేవతాగణములతో సేవింపబడుతున్న దేవేంద్రుని వలె వచ్చుచున్నారు. రామ చూడుము, ఇంద్రుని యముని గర్వములు అణచినవాడు, సూర్యుని వలె ప్రకాశించుతున్నవాడు, వింధ్యపర్వతము వంటి భయంకర దేహము కలవాడు, కిరీటముతో కుండలములతో నున్నవాడు. పిదవ శత్రు సంహారకుడైన రాముడు, ఏమీ రాక్షస ప్రభువైన రావణుడు ఎంత తేజోమంతుడు అని విభీషణతో పలికెను. విభీషణ, రావణ దైత్యమూర్తి చుట్టూ కిరణములతో సూర్యుని వలె ప్రకాశించుతున్నందున అతని రూపము నాకు బాగా కనపడకున్నది. దేవదానవ వీరులందు కూడా ఇటు రావణుని దేహము వంటి కలవారు కనపడరు. ఇటువంటి ప్రకాశవంతమైన దేహములు కలవారు లేరనియే తలతును. రావణుని యోధులు పర్వతముల పోలి ఉన్నారు. వీరు పర్వతములతో యుద్ధములు చేయగల సమర్థులే. వీరు విశేషమైన ఆయుధములు చేత ధరించి ఉన్నారు. విభీషణ, ఏమి చెప్పుదును? ఈ రాక్షసులందరూ భీకరముగా కనబడుతున్నారు. క్రూరులు, పెద్ద పెద్ద దేహములు కలవారు. చుట్టూ ఉన్న భూతకోటితో రావణుడు యముని వలె టీవీగా ఉన్నాడు. దైవవశమున రావణుడు పాపపు బుద్ధితో సీతను అపహరించి ఈ విధముగా నా కంటపడినాడు. నా కోపము ఎటువంటిదో, ఎంత తీవ్రమైనదో యుద్ధరంగమును చూపించదను. రాముడు అలా భావించి తన దివ్య ధనువును చేపట్టి ఉత్తమమైన ఒక శరమును తీసుకుని పట్టుకుని నిలబడెను. లక్ష్మణుడు పూజ్య రాముని వెనకనే ఉండెను. పిదవ రావణుడు తన రాక్షస వీరులతో ఆనందముతో ద్వారముల వద్ద, మార్గముల వద్దనున్న గృహముల, గోపురముల మీద, ఇంకా మిగతా స్థలముల యందు భయం లేకుండా నిలబడమని పలికెను. ఒకవేళ నేను రావణుడను మీతో కలిసి ఉన్నానని యథార్థమును తెలుసుకుని ఈ వానరులో లంకను క్షోభింపచేయవచ్చు. కావున ఈ విషయము రహస్యముగా ఉంచును. మంత్రులను విడిచిపెట్టి రావణుని ఆజ్ఞ ప్రకారము రాక్షసేనలన్నీ గొప్ప పెద్ద చేప సముద్రమును చీల్చునట్లు చీల్చబడి యుద్ధరంగమునకు వెడలినవి. ధనుర్బాణములను ధరించి శీఘ్రముగా వచ్చుచున్న రాక్షసేంద్రుడు రావణుని చూచి వానరేంద్రుడు సుగ్రీవుడు ఒక పెద్ద పర్వతమును పీకి లంకానాథునిపై విసిరెను. సుగ్రీవుడు పర్వత శిఖరమును రావణునిపై విసరగా చూచిన రావణ ప్రభువు
బంగారపు పన్నులు గల బాణములతో దానిని ముక్కలు చేసి వేశాను. రావణుని బాణపు దెబ్బకు వృక్షములతో నిండి ఉన్న పర్వతము శిఖరము చేల్చబడి నేలబడిన. అంతా రావణుడు యముని వంటి క్రూర సర్ప బాణములను సుగ్రీవునిపై వేశాను. రావణ ప్రభువు రావణుడు వజ్రముతో సమానమైనది, పిడుగు వంటిది అయిన అగ్ని కణములను రాల్చు బాణములను సుగ్రీవునిపై మృత్యువు పొందినట్లుగా వేశాను. రావణుడు వేసిన బాణమును ఇంద్రుని వజ్రాయుధము వంటి దేహముతో ప్రకాశించున్న సుగ్రీవునికి తాకి అతని దేహమును స్కందుడు క్రౌంచ పర్వతమును చీల్చినట్టు చీల్చివేశాను. ధీరుడు రావణుని బాణము దెబ్బకు సుగ్రీవుడు మిక్కిలి బాధపడుచు బొబ్బలు పెట్టుచు ఒక్క క్షణకాలము నేలపై పడి స్పృహ కోల్పోయాను. దీంతో రాక్షసులు ఎంతగానో ఆనందమును పొందారు. అంతటా మహాకాయులు తిరుగులేని పరాక్రమవంతులైన గవయుడు, గవాక్షుడు, సుషేనుడు, నలుడు, ఋషభుడు, జ్యోతిర్ముఖుడు పర్వతములను పెకిలించి రావణునిపై దుమికిరి. అంతటా రాక్షస రావణ ప్రభు మహోగ్రుడై బంగారు కొనల గల బాణములను ప్రయోగించి వారి ఆయుధములు పనికి రాకుండా చేసి వారి శరీరములను ఒక్కసారిగా చీల్చివేశాను. పరమ భయంకర వానర వీరులు రావణుని బాణపు దెబ్బలకు దేహములు తీవ్రముగా గాయపడి నేలపడిపోయారు. అంతటా రావణుడు బాణకోటితో వానర సైన్యమును కప్పివేశాను. రావణుని బాణముల దెబ్బలకు వానరులు భూమిపై పడిపోయి శరాఘాతములకు బాగా పీడితులై బొబ్బలు పెట్టుచు శరణ కోరుచు రాముని వద్దకు పరిగెత్తారు. అంతటా ఉత్తమ ధనువును చేపట్టాడు రామచంద్రుడు విల్లును చేపట్టి ముందుకు రాగా లక్ష్మణుడు అతనిని సమీపించి అంజలి ఘటించి ఇట్లు పలికను: రామచంద్ర విక్రమక్రమ, ఈ లోకములో ఆ దుర్మార్గుని చంపగలిగిన పరాక్రమవంతుడు నీవు. కానీ నీవు నాకు ఆజ్ఞనిచ్చిన యుద్ధమును నేనే ఆ పని చేయుదును. అలాగైనా లక్ష్మణ, నీవే పోయి మదగర్విని సంహరింపుము. కానీ ఒక్కటి మాత్రము గుర్తుపెట్టుకునము, యుద్ధమున రావణుడు అఖండ పరాక్రమవంతుడు, జాగ్రత్తగా ఉండవలను. దానవేంద్రుడు రావణుడు మహాశక్తివంతుడు, యుద్ధమున ఆరితేరినవాడు, ధైర్యవంతుడు. అతడు కానీ కోపించిన మూడు లోకములో కూడా అతని ముందు నిలబడలేవు. ముందుగా అతని లోపములను చక్కగా గ్రహించము, నీ చేతలలోని లోపములను సవరించుకునము. నీ నేత్రములతోనూ ధనుసుతోనూ నిన్ను నీవు రక్షించుకొనుచు సంచరించము. రాముడు ప్రేమతో పలికిన క్షేమకరమైన పలుకుల సారమును గ్రహించి శ్రీరాముని రఘురాముని కౌగిలించుకుని భక్తితో నమస్కరించి యుద్ధము చేయుటకు సూర్యుడు లక్ష్మణుడు వెడలు. ఏనుగు తొండములో వంటి బావులు కల రావణుడు యుద్ధభూమిని తన దివ్య ధనుస్సుతో బాణములు వేసి వానరకోడిని కప్పువేయచు దేహములను చీల్చుట లక్ష్మణుడు చూచాను. పిదప వాయునందనుడు హనుమ వెంటనే రావణుని చూచి అతడు వేయుచున్న బాణములను నాశనము చేయుచు మహాసూర్యుడైన రావణుని పైకి దుంకెను. శుద్ధచరిత్రుడైన హనుమంతుడు రావణుని రథమును సమీపమునకు పోయి కుడి చేతి పైకెత్తి భయపెట్టుచు రావణునితో ఇట్లు పలికెను: ఓరి రావణ, దేవతలు, దానవులు, సురులు, గంధర్వులు ఎవరు నిన్ను చంపుకున్నట్లుగా నీవు వరములు పొంది ఉన్నావు. కానీ వానరుల చేత నీకు ప్రాణహాని కలగదా? దానిని కొంచెం ఆలోచించుము. బుద్ధిహీనుడా, సుగుణుని భార్యను అపహరించిన వాడా, మదాంధ రావణ, నా మాటలు జాగ్రత్తగా వినుము. నా కుడి చేయి చిరకాలము నుండి నీ బొందునున్న ప్రాణములను అవలీలగా హరించును. హనుమ చెప్పిన మాటలను ఆలకించిన రావణుడు విపరీతమైన కోపమును పొంది కన్నులు ఎర్రబడిన వాడే హనుమంతులతో ఇట్లు పలికెను: ఓరే వానరా, నన్ను ఈ దశగంటుని వెంటనే కొట్టి కీర్తి పొందము. అప్పుడు నీ శక్తి సామర్థ్యములు చూసి నిన్ను ఏమాత్రమూ సంకోచకుండా ఘోర క్రూరముగా చంపెదను. రావణుని మాటలను ఆలకించిన వాయునందనుడు: ఓరి రావణ, నీ కుమారుడు అక్షకుమారుని చంపినానను విషయమును గుర్తు తెచ్చుకునము, నా పరాక్రమము తెలుసుకునము. మదమత్తుడు మహాగర్వి విక్రముడు అయిన రావణుడు హనుమ మాటలను ఆలకించి తేజోమూర్తి హనుమను వక్షస్థలముపై సందేహించకుండా కొట్టాను. యుద్ధరంగమున తేజస్వి బుద్ధిమంతుడు అయిన హనుమంతుడు రావణుని దెబ్బకు తూరి నిలదొక్కుని క్షణకాలము ఆగి దెమ్మ తిరుగునట్లుగా తన అరచేతితో రావణుని కొట్టాను. హనుమంతుని చేత చావగొట్టబడిన రావణుడు భూమి కంపించుతున్నట్లు, పర్వతములు కంపించినట్లు తాను కంపించిపోయాను. వజ్రాయుధ సమాన ఘాతమునకు రావణుడు ఆ విధముగా కంపించిపోగా చూచిన సురలు, మునీంద్రులు, వానదేంద్రులు,
సిద్ధులు దైత్యులు అందరూ ఆశ్చర్యపోయి గట్టిగా ధ్వనులు చేశారు. వెంటనే దైత్య రావణుడు తప్పరెళ్ళి దెబ్బ యొక్క శక్తిని గ్రహించి, బాగు బాగు, నీవు మహాపరాక్రమవంతుడు అని ఆంజనేయుని గొప్పగా స్తుతించాను. రావణ, నన్ను స్తోత్రము చేయుచున్నావు, ఏమి మాటలవి? నా బలము ఇంకా తక్కువే. నా దెబ్బ తిని నీవు ఇంకా క్షేమంగానే ఉన్నావు, దానికి నేను ఎంతో బాధ పొందుతున్నాను. దుర్బుద్ధి, నన్ను స్తుతించి గర్వపడుచున్నావు. ఏది, మరలా ఒక మారు నన్ను కొట్టుము, ఇంకా నేను నిన్ను నా పిడిగుద్దులతో యముని వాసమునకు పంపించి వేసేదను. హనుమంతుని తలచుకొనుచో కోపము ఎక్కువే, కన్నులు ఎర్రనే రావణుడు కావాలనే కుడి చేతిని పైకెత్తి పిడికిలి బిగించి హనుమంతుని వక్షస్థలముపై గట్టిగా పిడిగుద్దులు గుద్దెను. తన దెబ్బ చేత హనుమ తూలిపడిపోగా అదిరథడు రావణ దైత్యుడు హనుమంతుని విడిచిపెట్టి నీరుని పైకి దుమ్ముటకు రథం అడ్డుగా పోవుటకు ప్రయత్నించాను. అంతటా ప్రతాపవంతుడైన రాక్షసనాథుడు రావణుడు నీరుని దేహమును నాశనము చేయ తలపెట్టి మర్మస్థానములను చీల్చివేయ మహోగ్ర భయంకర బాణములను అతనిపై ప్రయోగించను. నీరుడు రావణుని బాణములను తగిలి చాలా బాధపడుచు కూడా క్రూర రావణుని మట్టుబెట్టుటకు ఒక చేతితో పర్వత శిఖరం ఒకదానిని తీసి అతనిపై వేసను. తేజసి హనుమంతుడు మూర్ఛ నుండి తెప్పరెళ్ళి ఉత్సాహము పొంది నీరునితో యుద్ధము చేయుచున్న రావణుని చూచి మరొకరితో యుద్ధము చేయుచున్న వాని జోలికి పోరాదని ఆగిపోయాను. నీరుడు వేసిన మహాపర్వత శిఖరమును రావణుడు అత్యంత శక్తివంతమైన 7 బాణములతో కొట్టగా అది నేలబడివి మొక్కలైపోయాను. రావణుడు అంత శక్తివంతముగా యుద్ధము చేశాను. పర్వత శిఖరము బద్దలైపోగా చూచిన వారందరూ వానరవీరుడు నీరుడు కోపముతో ఉగ్రుడే ప్రళయాగ్ని వలె మండిపడాను. మిక్కిలి కోపముతో చెందిన సుగుణుడు నీలుడు యుద్ధరంగమున విర్రవీగుచున్న రావణుని చూచి అతనిపై పుష్పములతో నిండిన అనేక బలమైన అశ్వకర్ణ సాల రసాల వృక్షములను వేసను. నీరుడు వేసిన వృక్షములను అన్నింటినీ రావణుడు చీల్చివేసను. పైగా నీరుని దేహము మండునట్లు అతనిపై బాణములు కురిపించను. మేఘములు వర్షములు కురిపించినట్లు రావణ దైత్యుడు బాణముల వర్షము కురిపించగా నీరుడు సూక్ష్మ శరీరము దాల్చి రావణుని ధ్వజము పైభాగమున నిలబడెను. రావణుని ధ్వజాగ్రమున సూక్ష్మరూపమున కూర్చుని నీరును చూచి రావణ రాక్షసుడు మిక్కిలి కోపము పొంది గట్టిగా అరచెను. నీరుడు విజృంభించి రావణుని ధ్వజము పైన, కిరీటము పైన, ధనుసు పైన సునాయాసముగా వాలి కూర్చున్నటకు చూచి రాముడు, లక్ష్మణుడు, హనుమ ఎంతగానో అబ్బురపడేది. అంతటా రావణ రాక్షసుడు సూక్ష్మ నీరుడు చేయుచున్న కార్యములకు ఆశ్చర్యపోయి నీరుని వెంటనే సంహరించుటకు గాను నీరునిపై ప్రయోగించుటకు ఆగ్నేయాస్త్రము తీసెను. యుద్ధమునందు నీరుని బలమును చూచి రావణుడు భయపడిపోవుట చూచిన వానరులు ఎంతగానో సంతోషమును పొంది మోదముతో నాదములు చేసిరి. వానరులు సంతోషముతో కేకలు వేయుచుండగా రావణుడు ఏమి చేయుటకు చేతకాక ఆలోచన తట్టగా తన ధ్వజాగ్రమున వాలి ఉన్న సూక్ష్మరూపుడు నీలుణ్ణి ఆశ్చర్యముతో చూచాను. రాక్షస ప్రభు విద్యాపారహీనుడు తేజస్వి అయిన రావణుడు ధ్వజాగ్రమునున్న సూక్ష్మరూపుడు నీలుని చూచి ఉత్తేజితుడే, వానరా, నాపై మాయలు ప్రయోగించుచున్నావా అని అడిగాను. నీవు అనేక రూపములు ధరించుచు నీ మాయలను నా దగ్గర చూపించుచున్నావే. విక్రముడైన ఈ రావణుడిని నీవు ఎరుగవు. నీకు చేవయున్న ప్రాణములను రక్షించుకునము. ఓరి వానరులేలా, నీవు ఈ విధముగా కుప్పిగంతులు వేయుట నా దగ్గరనా? ఇప్పుడు నా ఈ ఆగ్నేయాస్త్రము రూపములు ధరించుచున్న నీ ప్రాణములు సర్వమును హరించును. గొప్ప బాహువులు గల రావణుడు నీలునితో అలా క్రూరముగా పలికి దివ్యమైన ఆగ్నేయాస్త్రమును తీసి సంధించి నీరునిపై వేసను. ఆ ఆగ్నేయాస్త్రము వేగముగా వచ్చి నీలుని వక్షస్థలమును తాకగా కాల్చివేయబడుచున్న నీలుడు భూమిపై పడిపోయాను. అస్త్రమహిమను దాట ఎవరికైనా తరమా? నీరునకు అగ్నిదేవుని దయాప్రభావం ఉండుట చేత దివ్యాస్త్రము నీరుని చంపకుండా నేలకొల్చినది. ఆ అస్త్రము దివ్యశక్తికి నీరుడు సొమ్మసిల్లిపోయి మోకాళ్లపై కూర్చుని ఉండిపోయాను.
నీరుడు మూర్ఛ చెందగా చూచిన రావణుడు యుద్ధమునందున్న ఆసక్తితో మేఘ గర్జనల వంటి ధ్వని చేయుచు దివ్య రథమును ఎక్కి ఉత్సాహముతో లక్ష్మణుడున్న చోటుకు వెళ్ళాను. విక్రముడు రావణ ప్రతాపవంతుడు యుద్ధభూమి మధ్యన నిలబడి లక్ష్మణుని సమీపించి అతడు ముందుకు సాగిపోకుండా ధనుర్ధారియే ప్రజ్వలించుచూ అడ్డుగా నిలిచాను. రాక్షసరాజా రావణ, ఈ వానరులతో పోరాడుట గొప్ప కాదు, ఈ లక్ష్మణుడితో పోరాడితే నీ బలపరాక్రమములు ఇప్పుడే తెలియగలవు అని లక్ష్మణుడు రావణుడితో పలికను. రాక్షసోత్తముడు రావణుడు లక్ష్మణుని మాటలను ఆలకించి ధనుష్టంకారము ధ్వని విని శత్రువు లక్ష్మణుని వద్దకు వెళ్ళి ఇట్లు పలికను. సౌమిత్రి, నీవు విపరీతమైన బుద్ధితో నాతో యుద్ధము చేసి సిద్ధపడినావు. నా కంటబడిన నీకు ఇంక చావు తప్పదు. నా శరాఘాతములకు యమపురి చేరు భాగ్యము పొందదవు. లక్ష్మణుడు ఏమాత్రము విస్మయం చెందకుండా తల్లిన దంతములు కలిగిన గర్జనలు చేయుచున్న మదాంధ రావణునితో, రావణ కుటిలుడ, సత్పురుషులు ఇలా గొప్పలు పలుకుదురా అని అనేను. కుటిల రావణ, నీ బడాయి పలుకులు వెంటనే కట్టిపెట్టు. నీ పరాక్రమము, బలము, ప్రతాపము తెలిసే ఇలా నిలబడినాను. విల్లమ్ములు పట్టుకుని వేగముగా యుద్ధముకు రమ్ము. లక్ష్మణుడు అలా పలుకగా రాక్షస ప్రభువు రావణుడు క్రోధము చెంది బంగారమునకల 7 బాణములను లక్ష్మణుడిపై వేసి అతనిని గాయపరచను. తాను వేసిన బాణములన్నింటినీ సౌమిత్రి ఖండించుట చూచిన రావణుడు పడగలు తెగగొట్టి బాధింపబడిన సర్పము వలె మహాక్రోధముతో మరలా వేగముగా బాణములను గుప్పించను. లక్ష్మణుడు బాధ చెందగా తన ధనుసుతో క్షురము, అర్ధచంద్రము, కర్ణి, భల్లము అను బాణములు వేసి రావణుని బాణముల అన్నింటినీ ఛేదించను. తన బాణములన్నింటినీ మొట్టుపెట్టి తన నైపుణ్యమును చూపిన లక్ష్మణుని చూచి రావణుడు ఆశ్చర్యపోయాను. రావణుడు వెంటనే మరలా భీకరోగ్ర నిశిత బాణములను సౌమిత్రిపై ప్రయోగించను. అంతటా లక్ష్మణుడు ధనువును సంధించిన దైత్య రావణుని సంహరించుటకు వేగవంతమైన పిడుగులతో సమానమైన అగ్నిజ్వాలల వలె ప్రకాశించిన బాణములు రావణుని పైన వేసను. పిదప రావణుడు సౌమిత్రి వేయుచున్న బాణములన్నింటినీ ఖండించి వేసి ఇంక ఇప్పుడు బ్రహ్మదత్తమైన ప్రళయాగ్ని సమాన బాణములతో లక్ష్మణుని పాలభాగమున కొట్టెను. దశకంఠుడు వేసిన బాణములకు పీడింపబడిన సౌమిత్రి తన ధనువును వదులుగా పట్టుకుని చలించిపోయాను. లక్ష్మణుడు వెంటనే రావణుని ధనువును ఖండించి వేసి వాడి కొనలగల 3 బాణములతో రావణుడు నేలపడినట్లు కొట్టాను. దానితో రావణుడు కంపించిపోయి అతి కష్టం మీద తేరుకొనను. ఎంతో బాధను పొంది రక్తముతో తడిసిన దేహం కలవాడైన రావణుడు ఇంకా లాభము లేదనుకుని వెంటనే బ్రహ్మదత్తమైన శక్తి అను ఆయుధమును చేతగ్రహించను. అంత రావణుడు పొగతో కూడిన అగ్నివలయుండి యుద్ధరంగమున వానరులకు భీతి కలిగించుచు ఆ శక్తి ఆయుధమును ఉల్లాసంతో సౌమిత్రిపై విసిరను. రావణుడు వేసిన అస్త్రమును సౌమిత్రి హోమము చేసిన బాణములతో కొట్ట ప్రయత్నించగా విఫలమైపోయాను. అంతటా అది వచ్చి సౌమిత్రి విశాల వక్షమున గట్టిగా గుచ్చుకొనను. శక్తిచే పీడింపబడి వెంటనే నేలపై పడిపోయిన సౌమిత్రిని చూచి కారుణ్యహీనుడైన రావణుడు వచ్చి తన 2 బాహువులతోనూ పట్టుకొనెను. హిమోత్పర్వతమును, మందర పర్వతమును, మేరు పర్వతమును, దేవతలతో కూడిన ముల్లోకములను అవలేలగా రావణుడు ఎత్తి ఉండవచ్చును. కానీ లక్ష్మణుని మాత్రము ఎత్త శక్యము కాకపోయాను. రావణుని మహిమాన్విత శక్తి ఆయుధము తనను తాకినను తాను విష్ణువు భాగమేయను విషయమును స్మరించుకున్నట్టు చేత అతడికి ఏ అపాయము లేకుండా పోయాను. పిదప రావణ మదాంతమత్తుడు రాక్షస సంహారకుడైన లక్ష్మణుని తన బాహువులతో పట్టుకుని లేవనెత్తుటకు కొంచెము కూడా సమర్థుడు కాకపోయాను. అంతటా హనుమంతుడు రావణుని పైకి దుమికి చాలా కోపముతో వజ్ర సమానమైన పిడిగుద్దులతో రావణుని వక్షస్థలమున కొట్టాను. రాక్షస ప్రభు రావణుడు బలవంతుడైన హనుమంతుడి పిడిగుద్దులకి శక్తికి చెలించిపోయి హడలిపోయి భూమి మీద మోకాళ్లపై పడిపోయాను. వాయునందన కొట్టిన ముష్టిఘాతములకు దశకంఠుని ముఖము, నేత్రములు, దివ్యావయవముల నుండి, చెవుల నుండి రక్తము కారుచు ఉండగా చేతలడుగి అతడు రథమునందు కూర్చుండిపోయాను. అంతటా రావణుడు సురవ కోల్పోయి మూర్ఛనుంది యుద్ధరంగమున నిలబడకుండగా ఉండుట చూచి దేవతలు, వానరులు, సురులు, మునీంద్రులు సంతోషంతో నాదములు చేశారు.
అంతటా బుద్ధిమంతుడు, తేజవంతుడు, బలవంతుడు అయిన ఆంజనేయుడు వెంటనే రావణునిచే పీడితుడైన రాముని సోదరుడు లక్ష్మణుని భుజములను ఎత్తుకొని రాముని చెంతకు తీసుకుని వచ్చాను. శక్తివంతుడు విక్రమశాలి లక్ష్మణుడు శత్రువులచే కదలింపబడలేకపోయినను భక్తిపరుడు మిత్రుడు అయిన హనుమకు మాత్రము చాలా తేలికగా నుండెను. గొప్పదైన శక్తి ఆయుధము తన మహిమను చూపించగా యుద్ధములో జయించిన లక్ష్మణుని విడిచిపెట్టి రావణుడు తన రథము వద్దకు వేగముగా చేరను. తేజోవిరాజితుడు రావణుడు తెలివిలోనికి వచ్చి తన గొప్పదైన ధనువును చేతపట్టుకుని వాడి అయిన బాణములతో యుద్ధమునకు సిద్ధముగా నిలబడిన. అంతటా పరాక్రమశాలి లక్ష్మణుడు తాను విష్ణువంశము వాడినని ఊహించుకొనుట చేత దేహమున కూర్చుకొనిన శల్యములు అన్నీ ఊడిపోయాను. యుద్ధములో వానరసేనలో శక్తి సన్నగిల్లుట ముఖ్య పరాక్రమవంతుల శీఘ్రముగా పడిపోవడాగాంచిన శ్రీరాముడు ఉత్సాహముతో రావణుడున్న చోటుకు వెళ్ళాను. అంతటా వాయునందనుడు వెంటనే రాముడున్న చోటుకు పోయి, రామ, విష్ణువు గరుత్మంతునిపై కూర్చుని రాక్షసులను సంహరించినట్లు దశకంఠుని సంహరించుటకు నీవు నా వీపుపై ఎక్కుము అని అడిగాడు. రాముడు హనుమంతుని వీపుపై కూర్చుని వాయునందనుని పృష్ఠము నుండియే దురంగమున రథములోనున్న రావణుని చూచెను. విష్ణువు దైత్య బలిచక్రవర్తి పైకి యుద్ధమునకు పోవు చందనమున తేజోమూర్తి సూర్యుడు రామచంద్రుడు ధీరుడు క్రుద్ధుడు దశకంఠుని గాంచి కోపముతో ఆయుధమును చేతబట్టి యుద్ధమునకు పోయాను. భూమిపై వజ్రాయుధముచే కొట్టగా వచ్చు శబ్దము వలె ధ్వనించుతున్నట్లు రాముడు తన దివ్య ధనుస్సును టంకారము చేసి ధర్మబద్ధముగా మాధుర్యముగా రాక్షసేంద్రునితో ఇట్లు పలికను. రావణ, నిలువము. ధర్మమును తప్పి నాకు ఎంతైనా అపకారము చేసి ఉన్నావు. నన్ను కాదని తప్పించుకొనుట నీకు సాధ్యమే. కాచుకొనుము. నా బాణముల నుండి ప్రాణములను రక్షించుకొనుము. రావణ, నా ఎదుటకు వచ్చిన దుర్మార్గుడా, నీవు ఏ విధముగాను తప్పించుకొనలేవు. నీవు ఎక్కడకు పారిపోయినా సూర్యుడు, ఇంద్రుడు, యముడు, బ్రహ్మ, అగ్ని, శంభుడు ఎవరు ఏమీ నన్ను రక్షించలేరు. గర్వాంధ, ఏ సౌమిత్రునైతే నీవు శక్తితో కొట్టినావో అతడే తెలివిలోనికి వచ్చి శీఘ్రము ఈ యుద్ధభూమిలో నీ పాలిట తప్పకుండా మృత్యుదేవతగును తెలుసుకును. రాముడు పలుకుచున్న మాటలను ఆలకించి రాముడు మిక్కిలి క్రుద్ధుడై శత్రుత్వమును తలుచుకొని యుద్ధమున రాముని మోయిచున్న వానరేంద్రుని ప్రళయకాల అగ్ని వంటి బాణములతో కొట్టెను. రావణుడు యుద్ధభూమిని హనుమను బాణముల చేకొట్టగా సహజముగానే కాంతివంతుడైన హనుమ తేజస్సు చూచువారిగా ఆశ్చర్యం కలుగుచు ఇంకనూ ఎక్కువయ్యాను. అంతట తేజస్వి రావణుడు వాయుపుత్ర హనుమను కొట్టగా గాయమొకటి చూచి మిక్కిలి కోపమును పొందెను. అంతటా రాముడు రణరంగమున రావణాసురుని సమీపమునకు పోయి చూచి రావణుని రథమును, చక్రములు, అశ్వములు, ధ్వజమును, ఛత్రముతో సహా అన్నినే తన బాణములతో ఛేదించి వేశాను. ఇంద్రుడు మేరుపర్వతమును వజ్రాయుధము చేకొట్టినట్లు దశకంఠుని విశాలమైన వక్షస్థలమును రాముడు తన బాణములు సంధించి కొట్టెను. గతములో రావణుడు ఎప్పుడు వజ్రాయుధపు ఘాతములకు కానీ అశనిఘాతములకు గాని క్షోభిల్లుట చెలించుట జరగలేదు. కానీ ఇప్పుడు రాముని బాణఘాతములకు చెలించుకుపోయి ధనువును వదిలేను. అంతటా రాముడు రణరంగమున వేకులతో కనిపించుతున్న రావణుని చూచి అర్ధచంద్రాకారపు బాణమును తీసుకుని సూర్య తేజస్సుతో ప్రకాశించుతున్న రావణ కిరీటమును ఛేదించి వేశాను. యుద్ధరంగమున విషము లేని సర్పముల వలె, కాంతి తగ్గిన సూర్యుని వలె తేజోవిహీనుడై వ్యాకులత చెందిన భగ్నమైన కిరీటముతో శోభ చెడి ఉన్న రావణునితో పూజ్య రాముడు ఇట్లు పలికెను. రావణ, నీవు భయంకర యుద్ధము చేసి నా వానర వీరులను కూల్చున్నావు. నీవు యుద్ధరంగమున అలసిపోయి ఉన్నావని గుర్తించున్నాను. కావున ధర్మముగా నేను నా బాణములచే నిన్ను చంపకుండా విడిచిపెట్టినాను. ఓరి క్రూర రావణ, యుద్ధమున నీవు ఎంతో గొప్ప ధీరుడు అని పేరుగాంచినావు. నేటికి ఇంకా లంకకు పొమ్ము. రేపు రథమునెక్కి రమ్ము. అప్పుడు యుద్ధరంగమున నా బలమును చూతువు గాని. రావణుని దర్పమును తొలగిపోయినది, ధనుసు భగ్నమైనది.
అశ్వములు సారథి హతులైనారు, కిరీటము భగ్నమైనది. రామ బాణములకు రావణుడు వెత చెంది నెమ్మదిగా లంకకు వెళ్ళిపోయినాడు. దేవదానవులకు శత్రువైన రావణుడు లంకకు చేరగా శ్రీరాముడు రణరంగమున వ్రాలియున్న వానరేంద్రుల దేహముల నుండి సోదరుడు లక్ష్మణుని దేహము నుండి బాణశల్యములను తొలగింపజేశాను. యుద్ధరంగమున దేవేంద్రుని శత్రువైన రావణుడు వీరుడు శ్రీరాముని చేతిలో ఓడిపోగా చూచిన దేవాసుర భూతములు, జలచరములు, సర్పములు, భూమిని సంచరించు సకల జీవకోటి ఎంతో సంతసించిరి. 59వ సర్గము సమాప్తము. 60వ సర్గము వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ రామార్పణమస్తు.